హాయ్ సురేష్. హలో ఐశ్వర్య్, బాగున్నావా? నీతో పర్సనల్ గా మాట్లాడాలి. అవునా? ఆ పక్క నుండి వస్తున్నా. చెప్పు ఐశ్వర్య్, ఏంటి మ్యాటర్? నా పేరు ఐశ్వర్య చౌదరి, ఐశ్వర్యరాయ్ కాదు. ఆయన మా డాడీ. హాయ్ సార్. హాయ్ సురేష్. ఎవరు సార్ అబ్బాయి? నా కాబోయే అల్లుడు. ఏముంది సార్ అతనికి? ఏం న్యూస్ ఇస్తున్నారు? 1, నా కూతురు అతను ఇష్టపడింది. 2, మా తాత రైతు. ఈ ల్యాండ్ నీదేనా? అవును, నాది మా అన్న చందుది. ఓహో, నీకు జాబ్ ఆఫర్ ఇద్దామని వచ్చాను. నా క్వాలిఫికేషన్ తెలుసా నీకు? డిగ్రీ డ్రాప్ అవుట్, అంతే కదా? అవును, ఏం జాబ్ ఇస్తావు? మాకు 2 కంపెనీస్ ఉన్నాయి. నీకేది కావాలంటే అది తీసుకో. మేనేజర్ పోస్ట్ ఇస్తావా? మేనేజర్ పోస్ట్కి ఏం కర్మ, జనరల్ మేనేజర్ పోస్ట్ ఇస్తాను, చేస్తావా? నేను డిగ్రీ డ్రాప్ అవుట్, నాకు జనరల్ మేనేజర్ పోస్ట్ ఎందుకు ఇస్తావు? దానివల్ల నీకేంటి ఉపయోగం? ముందు నువ్వు వచ్చి జాయిన్ అవ్వు, నాకేంటి ఉపయోగం అనేది టైం వచ్చినప్పుడు చెప్తా. నాకు పని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, కానీ నాకొద్దు. నాకు ఈ పని నచ్చింది, నేను ఇక్కడే ఉంటాను. ఏంట్రా నువ్వు చేసే పని? ఏసీ రూమ్ లో ఉండే పని ఇస్తా అంటే వద్దంటున్నావు, తిక్కా నీకు? ఏంది పిల్ల ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? నీకు నచ్చిన పని నువ్వు చేసుకో, నాకు నచ్చిన పని నేను చేసుకుంటా. నేను హ్యాపీగా ఉండడానికి ఎంత కావాలో అంత సంపాదించుకుంటున్నా. నేను నీ ఫ్రెండ్ని, నీకు ఇష్టం ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇక్కడికి రా, మంచిగా వండి పెడతా, హ్యాపీగా తిను, కాసేపు ఈ పచ్చని పొలాల్లో టైం స్పెండ్ చేయి. అంతేగాని మళ్ళీ ఎప్పుడు నాకు జాబ్ ఇస్తాను అనొద్దు, ఎందుకంటే అది జరగని పని. పొద్దున్నే లేస్తా, నా పని నేను చేసుకుంటా, సాయంత్రం క్రికెట్ ఆడుకుంటా, నైట్ 9 తాగి పడుకుంటా. దిస్ ఈస్ మై లైఫ్. ఏమైందిరా? పొలం వదిలి రాడంట డాడీ. అయితే ఏం చేద్దాం మరి? డాడీ నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నేను మాత్రం ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా. ఏంటి ఫిక్సా? ఫిక్స్. సర్లేరా, నేను చూసుకుంటా. కారెక్కు. రెండు ఓవర్లకు 40 కొట్టాలా? అవునా? 50,000 పెట్టు. 50,000? అంతా మీ చేతిలో ఉంది, ఇక మీ ఇష్టం. మేము చూసుకుంటాం రే అన్న. ఓవర్కి 20, అంతే కదన్నా, చూసుకుంటాం. పత్తి బాల్ కొట్టండి, ఏదో ఒక తగులుతుంది. డిఫెన్స్ మాత్రం అస్సలు అవ్వద్దు. యా. అరే చందు, మన పొజిషన్ ఏంట్రా? ఇంకో 10 నిమిషాలు లాగా తెలుస్తుంది. 60 రన్స్ కొట్టావు, ఇంకాసేపు గ్రౌండ్ లో ఉంటే మ్యాచ్ అయిపోయేది. నీ వల్ల మ్యాచ్ ఓడిపోతున్నావు. నువ్వు పెద్ద సారిస్ట్ మామ, వద్దు వద్దు అంటే లాస్ట్ ఓవర్ 30 రన్లు కొట్టారు. నా మణికట్టు గిప్ప సరిగ్గా పనిచేయలేదు అల్లుడు. బ్యాట్ తీసుకొని కొట్టాలంటే గిప్ప వలుగుతుంది. నోరు మూసుకొని సరైన కూర్చోవు, అస్సలే టెన్షన్ అన్నా. ఏందయ్యా మీ అల్లుడు మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు? కాసేపు మనం గిప్ప మూసుకొని ఉంటేనే మంచిది. అబ్బా, రే అడుగురా అన్నా, కష్టపడి మ్యాచ్ గెలిపించాం కదా, మాకు కూడా షేర్ ఇచ్చు కదన్నా. ఎంత? 5,000. ఆహా, మ్యాచ్ ఓడిపోయింటే బెట్ మీరు ఇచ్చేవాళ్ళ? మనం అందరం ఒక టీం, అందరం కలిసి ఆడాం కాబట్టి గెలిచాం. కావాలంటే ఒక 500 ఇస్తా, వెళ్ళి పండగ చేసుకోండి. అది కాదన్నా. అన్నా, ఆ 500 ఇవ్వనా? మన కెప్టెన్ మంచోడ్రా, 500 అని ఇచ్చిండు. వేరే వాళ్ళైతే ఇది కూడా ఇవ్వరు. సరేనా? పద కెప్టెన్. బాయ్ 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 బాయ్. ఎంతో కొంత ఇవ్వాల్సింది, అసలే వాళ్ళు మంచోళ్ళు కాదు. ఏం విరిచ్చేది నా గిప్ప? వాళ్ళు ఏమైనా బెట్టు పెట్టారా? ఏం చేయాలో నాకు తెలుసు, కానీ మన గిప్పకి టైం అయింది, పద.